2 ఫ్లాట్స్ కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇంకా డీటెయిల్స్లోకి వస్తే వెంచర్ వచ్చేసి శుభగృహ సుకృతి రాయల్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ దీని లొకేషన్ వచ్చేసి రాచలూర్. ఇది శ్రీశైలం హైవేలో ఉంది. ఇది మొత్తం 40 ఎకరాలలో ఉంది. అందులో 490 ఫ్లాట్ల వరకు ఉన్నాయి. ఇది శుభగృహాల వెంచర్ కాబట్టి డెవలప్మెంట్స్ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని వెంచర్స్ బాగా డెవలప్ చేస్తారు, అది మీ అందరికీ తెలుసు. ఈ వెంచర్లో కూడా అలాగే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. వెంచర్లో మెయిన్ రోడ్ 60 ఫీట్ ఉందండి. ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్స్ అన్నీ 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇది కంప్లీట్గా R1 జోన్లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్. అంతేకాకుండా ఈ వెంచర్ని ఆనుకొని వెనకాలే శుభగృహ టెక్ పార్క్ అని ఓల్డ్ డిటిసిపి లేఅవుట్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఈ వెంచర్ కనెక్టివిటీ గురించి చూద్దాం. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుండి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ వస్తుంది. తుక్కుగూడ నుండి టువర్డ్స్ శ్రీశైలం హైవేలో వెళ్ళాలి. ఇది శ్రీశైలం హైవే. ఇక్కడ మీరు చూస్తున్నది మంకాల్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్. ఇది దాటగానే మనకు మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళవి కంప్లీటెడ్ విల్లాస్ వస్తాయి. ఇవి దాటాక తుమ్మలూరు విలేజ్ వస్తుంది. కానీ తుమ్మలూరు విలేజ్ కన్నా ముందే లెఫ్ట్ సైడ్ 60 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది. అదే రాచలూరు విలేజ్కి వెళ్ళే రోడ్. ఆ రోడ్లో మనం 5 కిలోమీటర్స్ వెళ్తే అదే రోడ్డుకి ఆనుకొని ఈ వెంచర్ ఉంటుంది. ఇది రాచలూరు విలేజ్ కన్నా కొంచెం ముందే వస్తుంది. ఈ రోడ్డు మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్. ఈ రోడ్లోనే నిషిత ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఇది వెంచర్ కన్నా కొంచెం ముందే వస్తుంది. అంటే ఈ నిషిత ఇంజనీరింగ్ కాలేజ్కి రాచలూరు విలేజ్కి ఈ వెంచర్ మధ్యలో ఉంటుంది. ఈ వెంచర్కి మనం ఇంకొక రూట్లో కూడా వెళ్ళొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి 2 కిలోమీటర్లు వచ్చాక ఇమాంగూడ విలేజ్ వస్తుంది. అది దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్కి 60 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది. అది సరస్వతిగూడకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో మనకి కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది రామ్కి వాళ్ళ విల్లా ప్రాజెక్ట్. దీన్ని ఆనుకొని పక్కనే ఉన్న ఇది కావూరి హిల్స్ వాళ్ళ ఫారెస్ట్ నెక్స్ట్ విల్లా ప్రాజెక్ట్. అంతేకాకుండా ఈ రోడ్లో మరికొన్ని విల్లా ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనం లేమూరు విలేజ్కి వెళ్తాము. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే శ్రీశైలం హైవే నుండి రాచలూరుకి వెళ్ళే 60 ఫీట్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్డుకి కనెక్ట్ అవుతాము. ఇదండి లొకేషన్ గురించి. ఈ కనెక్టివిటీలో ఇంకొకటి మనం మెయిన్గా డిస్కస్ చేయాలి. అదేంటంటే ఫార్మాసిటీ కోసం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 అంటే రావిర్యాల ఎగ్జిట్ నుండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే న్యూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ని కనెక్ట్ చేస్తూ రాచలూరు దగ్గర నుండి 23 కిలోమీటర్ల 6 లైన్ రోడ్డు ఒకటి వస్తుంది. ఇది ఫార్మాసిటీ కోసం వేస్తున్న రోడ్డు. ఈ రోడ్డు డెవలప్ అయితే అటు ఫార్మాసిటీకి ఇటు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న న్యూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి మధ్యలో ఈ వెంచర్ ఉంటుంది. అంతేకాకుండా వండర్లా, టీసీఎస్ ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇలా మరికొన్ని ఏరో పార్కులకి వితిన్ 20 మినిట్స్లో వెళ్ళొచ్చు. సో ఇది ఫ్యూచర్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాగా అవుతుంది. ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఇక్కడ ఎలాంటి డౌట్ లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి 3-4 ఇయర్స్ వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రైస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి. థ్యాంక్ యూ.